హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో మహిమాన్వితమైన శ్రీచక్ర యంత్రం ఎలా చెక్కుతారో చూస్తాము. చూసారా, ఇలా చేస్తారనమాట. అన్ని మూలలు కరెక్ట్గా ఉండాలి. ఎలా అంటే అలా ఉండకూడదు. అలా ఉండడం వల్ల మనం ఆ యంత్రాన్ని పెట్టుకొని పూజ చేసామంటే దోషాలు అలాంటివి వస్తాయి. చాలా జాగ్రత్తగా అన్ని మూలల్ని కరెక్ట్గా రాసుకోవాలి. ఈ శ్రీచక్ర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి. పూజించడం వల్ల సిరి సంపదలతో ఉంటారు. చూసారా, ముందు అంతా గీసుకున్నారనమాట. తర్వాత ఇలా చెక్కుతున్నారు. అంతా హ్యాండ్ మేడ్ అండి. ఒక్క చిన్న గీతలైనా కూడా ఏదైనా మిస్టేక్ కూడా జరగకూడదు. వాళ్ళు చెక్కేటప్పుడు కూడా ఎంతో పవిత్రంగా స్నానం చేసి పూజ చేసుకొని మరీ చేస్తారు. ఎలా పడితే అలా చేయరండి. ఇప్పుడు చూసారా, ఆ గీసుకున్న వాటి మీద ఎంత బాగా చెక్కుతున్నారు. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకుంటే మనకి అన్ని శుభాలే జరుగుతాయి. ఈ యంత్రం గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. షాపుల్లో దొరుకుతాయి. అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని అయితే నేను చెప్పలేను. హ్యాండ్మేడ్గా మనం చేయించుకుంటే మనకి మంచిది కదా. ఈ శ్రీచక్ర యంత్రం ఎవరికైనా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీకు కావాలంటే వాట్సాప్ చేయండి. చూసారా, పూర్తయిపోయింది. ఇంకా కూడా ఏదో చూసారా, ఇలా ఇలా తయారైపోయింది అనమాట. పూర్తి డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.